బాధ్యతను విస్మరించారు. సరే తొందరగా చేయాలని ఎవరైనా కోరుకుంటారు. తొందరగా వద్దంటారా? ఎవరైనా వద్దంటారా? ఏ పార్టీ ఏ నాయకుడు అనడు. కానీ ఆ తొందరగా చేయడానికి కావాల్సిన ఇది వ్యవస్థను సమీక్షించి కావాల్సిన చర్యలు తీసుకొని మొదలు పెడితే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు అంటున్నారు, మరి మేము ఇప్పుడు అనకపోతే ముందుగా ఎట్టడం మాకేం తెలుసు మీరేం చేస్తున్నది. అందుకే ఇవాళ వైట్ పేపర్ ఇవ్వమంటున్నాం. ఏమని మీరు ఈ 15 నెలల్లో ఈ సొరంగం మీద మీరు చేసింది ఏంది, చేయబోతున్నది ఏంది, ఎప్పుడు చేస్తామన్నారు, ఎంతకైంది, నిధులు ఏ రకంగా సమకూర్చారు, ఇవన్నీ వైట్ పేపర్ ఇవ్వండి. అందుకే నిన్న కేటీఆర్ గారు జ్యుడిషియల్ కమిషనర్ గారు వీళ్ళు ఊకే అన్నారు కదా, ఏదో 3 పిల్లర్లు పోతే 90,000 కోట్లు ఖర్చు అయిన 147 టీఎంసీల వ్యవస్థ ఉండి ఇదంతా చేస్తే 90,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నా అన్నారు. అసలు కూలిపోయింది 3 పిల్లర్లు. 3 పిల్లర్లకు 300, 500, 600 అవుతాయి. 600 కోట్లలో 1,00,000 కోట్లు తినమని చెప్పగలిగిన మేధావులు 600 కోట్లు దాంట్లో 1,00,000 కోట్లు తిందామనే ఆశతోటి అన్నారా? ఉన్నదన్నారా? ప్రజలను మభ్యపెట్టడానికి అన్నారా? బదనాం చేయడానికి అన్నారా? అధికారం కోసం ఏమైనా మాట్లాడతామని అన్నారా? మరి కమిషన్ ముందుకు రారే? ఏ రీజన్ తోటి, ఏ కారణంతో అంటే నేను మళ్ళీ డైవర్ట్ అవుతున్నది కాదు. ఇవాళ అదే అంటున్నారు. న్యాచురల్లీ రాజకీయంగా కమిషన్ ఏమన్నారు, మీరు ఊకే అంటే ఈ మాట అంటే మీరు ఇష్టం ఉన్న ఎంక్వైరీ చేసుకోమన్నారు, చేశారు కాదన్నమా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, పార్టీ అడుగుతున్నది ఎంక్వైరీ ఏమని. ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది? మీరు నిర్ణయాలు తీసుకున్నారా, సమీక్షించారా, జిఎస్ఐ వాళ్ళు చూశారా? బయటికి మాత్రం మేము అన్నీ తీసుకున్నామని ఏదో చెప్తున్నారు. కానీ నాకు తెలుసు అంతర్గతంగా ఏం జరిగింది అనేది, నాకుండే సమాచారం, నాకుండే ఆలోచన ప్రకారం. ఎందుకంటే ఒక 7-8 ఏళ్ళు వ్యవస్థలో పనిచేసినాం కాబట్టి వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో అనేది ఒకటి, వ్యవస్థలో ఉన్న పై వర్గాలు, కింది వర్గాలు, అన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి, నిపుణులను పిలిపించాం కాబట్టి, పిలిస్తే ఏం చెప్తారనేది తెలిసినా కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ బయట పెడతదా లేదా ప్రశ్న. మరి ఇవన్నీ మామూలుగా మనం చర్చల్లో రాదు కదా, తెలియదు కదా. ఇవాళ ఆ మాట అన్నాడు. ఆ మాట అంటే దీనికి కౌంటర్గా రాజకీయంగా మాట్లాడితే ఒడవదు కదా, సమస్య పరిష్కారం కాదు కదా. నువ్వు దాస్తున్నావా, నీ విధి నిర్వహించినవా లేదా తెలియాలి కదా నాకు. ఓకే, మీరు అన్నారు ఒక ముఖ్యమంత్రిగా, మరి ఇది తెలియాలి అంటే ఏంటి? ప్రభుత్వంలో జరిగిన సమీక్ష, ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకునే ముందు వ్యవస్థ మెషినరీది ఏం జరిగింది ఏమిటి అనేది తెలియాలి కదా. మాకు లేమన్గా బయట ఉన్న వాళ్ళకు 4 సంవత్సరాలు ఇది ఇందులో మారుతూ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, ఇంకా ఎండాకాలం రాలేదు. కామన్ సెన్స్ మన వాళ్ళు ఏం చేస్తారు, అరే జర ఎండాకాలం అయితే నీళ్ళు తక్కువ అవుతుంది, ఊట తక్కువ ఉంటుంది, మంచిది కదా అనుకుంటామా లేదా? నేనేం పెద్ద అండర్గ్రౌండ్ ఇంజనీర్ కాదు, నేనేం స్పెషలిస్ట్ కాదు. మరి మీ దగ్గర ఉన్న యంత్రాంగం, అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎప్పుడు మొదలు పెడదామని చెప్పినారు? రైటింగ్లో ఉందా ఏమన్నా? అడిగారా? రైటింగ్లో వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? నేను అడుగుతున్నా.